2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గత 24 గంటల్లో 364 కొత్త కేసులు నమోదైనట్లుగా సమాచారం. దేశంలో ఇప్పటి వరకు యాక్టివ్ కేసుల సంఖ్య 3788 కాగా అత్యధికంగా కేరళలో 1400 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇటు మహారాష్ట్రలో చూసుకుంటే 485 కేసులు, అటు ఢిల్లీలో 436 కేసులు, గుజరాత్లో 320, అలాగే కర్ణాటకలో 238 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇటు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తెలంగాణలో 3 కేసులు, ఏపీలో 23 కరోనా కేసులు నమోదైనట్లుగా సమాచారం. ఇటు జనవరి నుంచి 30 వరకు కూడా మరణాలు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇటు కరోనా రూల్స్ పాటించకపోవడమే కేసులు పెరగడానికి కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. తాజా కేసులతో ఆందోళన అవసరం లేకపోయినా కూడా నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనం టోటల్ గా చూస్తే కరోనాపై భయం లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం, మన దగ్గరకు రాలేదులే అని అజాగ్రత్తగా ఉండటం మహమ్మారి మళ్లీ కమ్మేయటానికి కారణమవుతుందని ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. గతంలో మనం చూసాం కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. మాస్క్ వేర్ చూసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. గెట్ టుగెదర్స్ అన్ని కూడా మనం కొద్ది రోజులు అవాయిడ్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో అలాంటి రోజులు మళ్ళీ వస్తున్నాయా అంటే మనం అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా వస్తాయని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే JN.1 ఒమిక్రాన్ కి ఉప వేరియంట్ ఉందో ఆ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కానీ దీంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కరోనా టైంలో మనం ఏ విధంగా మాస్కులు వేర్ చేసుకుంటూ ఉన్నామో, జనాలందరికీ కూడా దూరంగా ఉన్నామో, అలాంటి పరిస్థితులు రాకుండా మనమే జాగ్రత్తలు పాటిస్తే కనుక ఇలాంటి ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ఎన్నొచ్చినా కూడా మనం ఎదుర్కోగలమని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విదేశాల నుంచి దేశంలోకి ఎంటర్ ఇచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది కరోనా. చాప కింద నీరులా కూడా వ్యాపిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే దడ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఆదివారం నాటికి దేశంలో మొత్తం 3758 మంది కోవిడ్ తో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. అత్యధికంగా మనం చూసుకుంటే కేరళలో 1400 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మనం గతంలో కూడా కరోనా టైంలో 2019 నుంచి మొన్నటి వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసామో చూసాం. కేరళ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, మహారాష్ట్ర కానీ ఇక్కడి నుంచి వచ్చిన కేసెస్ కూడా మనకి ఎక్కువ కనిపించాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే సీన్ కూడా రిపీట్ అవుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే కేరళలో కానీ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు దాదాపుగా 1400 కేసులు ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో చూస్తే కూడా 485 ఉన్నాయి. ఢిల్లీలో చూస్తే 436 కేసులు ఉన్నాయి. అలాగే గుజరాత్ విషయానికి వస్తే 360, పశ్చిమ బెంగాల్లో 287, కర్ణాటకలో 238 కేసులున్నాయి. మనం టోటల్ గా చూస్తే గనక మొత్తంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మాన్సూన్ లోకి కూడా ఎంటర్ అయ్యాం. వర్షాకాలం, సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ మందికి వస్తూనే ఉంటాయి. చిన్న మనం ప్రికాషన్స్ పాటిస్తే కనుక పాండమిక్ లోకి వెళ్లే సిచ్యువేషన్స్ ఉండవు. ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో ఆ వ్యాక్సిన్సే మనల్ని ఇప్పటి వరకు కూడా కాపాడుతున్నాయని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బూస్టర్ డోస్ కూడా చాలా వరకు వేసుకున్నారు. అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇమ్యూనిటీని జనరేట్ చేయడం వల్లనే మనం కోవిడ్ బారిన పడకుండా చాలా కాపాడుకుంటున్నాం ప్రాణాలని అని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది వ్యాక్సిన్ కి సంబంధించి కూడా చాలా అపోహల్లో ఉంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చాయి, చాలా మంది చనిపోతున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా ఇది అపోహ మాత్రమే అని చెప్పి కూడా డాక్టర్స్ కొట్టిపారేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పుడు మనం కోవిషీల్డ్ ఏదైతే ఉందో, కోవాక్సిన్ ఏదైతే ఉందో, మనకు అప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతే వేసుకున్నామో వాటి వల్లే ఈ రోజు మనం కరోనా బారిన పడకుండా ఎలాంటి ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్స్ ఎన్నొస్తున్నా కూడా వీటన్నింటినీ ఎదుర్కొంటున్నాం అంటే ఓన్లీ ఫర్ కాజ్ మనకి వ్యాక్సిన్ అనే డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే చాలా అలర్ట్ గా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే చెప్తున్నారు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ కానీ ఇవి మన నిత్య భాగం అయిపోయాయి కాబట్టి వీటికి సంబంధించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే సప్లిమెంట్స్ తో పాటు ఇమ్యూనిటీ బూస్టర్స్ ని కూడా ఎంతైనా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకనంటే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడే మనం ఫ్లూ, జ్వరాలు
కూడా రావు, దీంతో పాటుగా కరోనా కూడా మన దరి చేరదు అని చెప్తున్నారు. మనం కోవిడ్ నుంచి ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నామో కూడా మనకు తెలుసు. ఎగ్స్ అయితే ఏంటి, చికెన్ అయితే ఏంటి, దీనికి సంబంధించి మనం మొలకెత్తిన విత్తనాలని, చాలా వరకు కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నాం. కోవిడ్ బిఫోర్ ఆఫ్టర్ అనేలాగా లైఫ్స్ అయితే అందరివి మారిపోయాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎస్, మళ్ళీ మనకి సేమ్ రోజులు రిపీట్ అవుతున్నాయా అంటే ఏమో తెలీదు. మనం జాగ్రత్తలు పాటించకపోతే ఓల్డ్ డేస్ కూడా వెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్స్ ఎన్నొచ్చినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి అపాయం ఉండదు, మనం పాత రోజులైతే చూడమని కూడా చెప్తున్నారు. కానీ వీటన్నిటికీ ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటేనే, మాస్కులు వేర్ చేసుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం, చిన్న జ్వరం వచ్చినా లేకపోతే 3 రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం అలర్ట్ అవ్వడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఐసోలేషన్ అవ్వడమే వీటన్నిటికీ ప్రధాన కారణంగా చెప్తున్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కనుక ఎటువంటి కరోనాలు, ఒమిక్రాన్ లాంటివి ఎన్నొచ్చినా కూడా మనం ఎదుర్కోగలమని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్లీజ్ ప్రజలందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం వర్షాకాలంలోకి ఎంటర్ అయిపోయాం, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు, కరోనాకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనం బంధువుల్ని పోగొట్టుకున్నాం, దగ్గర ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నాం, కోవిడ్లో చనిపోతే దగ్గరికి వెళ్ళి లాస్ట్ ఆఖరి చూపు కూడా చూడని ఫేసెస్ కూడా మనం ఎంతో మందిని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి అలాంటి రోజులు మళ్ళీ మనం చూడకూడదు, ఇలాంటి లాక్డౌన్లో కూడా రాకూడదని మనం కూడా కోరుకుందాం. ఎస్, అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్న జ్వరమైనా కూడా భయపడద్దు. ఎందుకు భయపడకూడదు అంటే మనం మానసికంగా స్థైర్యంగా ఉంటేనే కరోనా లాంటివి ఎన్నొచ్చినా కూడా మనం ఎదుర్కోగలమని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.